అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో కులాల ప్రభావం, ఆ కులాలు తగ్గాలి అంటే, సమానత్వం రావాలి అంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, ప్రభుత్వాలు, ప్రతి పౌరుడు సమాజంలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉండాలి కులాలు తగ్గాలి అంటే, చాలామంది భారతదేశంలో కులాలు పోయి అందరూ సమానంగా ఎదగాలి అంటే ఏం చేయాలి అనే ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ పూర్తి స్థాయిలో విద్య అందాలని, ప్రతి పౌరుడు రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి అవకాశాలు అన్నిట్లలో సమానంగా ఎదగాలని, అప్పుడు భారతదేశంలో సమానత్వం వస్తుందని అనుకుంటారు. అది వాస్తవం. ఖచ్చితంగా సమానత్వం, అందువల్ల అందరికీ మంచి విద్య అందినప్పుడు సమానత్వం వస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. విద్యా అవకాశాలలో అక్కడికి వెళ్ళినా కూడా కుల వివక్షత కనిపిస్తుంది. వివిధ అవకాశాలలో ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడు కూడా కుల వివక్షత అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తుంటాం. మరి ఏం చేయాలి? కులాల ప్రస్తావన భారతదేశంలో పోవాలి అంటే, ఈ కులాల హెచ్చు తగ్గుల ప్రస్తావన అనేది తగ్గాలి అంటే కులాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. మిగతా ఉపాధి అవకాశాలలో రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడు సమానత్వంగా వస్తుంది. కానీ దానికి ఇంకా టైం పడుతుంది. అంత తొందరగా సమానత్వం కనిపించదు. కానీ కులాంతర వివాహాల వల్ల ఒక 20-30 సంవత్సరాలలో సమానత్వం కనిపిస్తుంది భారతదేశంలో. కులాలకు అతీతంగా పెళ్ళిళ్ళు, మతాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆర్థికంగా మనం ఎదిగిన తర్వాత ఈ కులాలకు, మతాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటేనే ఒక 20-30 సంవత్సరాలలో ఖచ్చితంగా సమానత్వం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన ఊళ్ళల్లో ఇప్పటికి కూడా మన కులం కాకుండా వేరే కులం వాళ్ళను పెళ్లి చేసుకోకూడదని, ఇట్లాంటివి మన ఊర్లలో, ఇంకా గ్రామీణ ప్రాంతాలు కులాలకు చిహ్నాలు, కులాలకు పట్టుకోమలు అవన్నీ గ్రామీణ ప్రాంతాలు. ఇంకా అక్కడి దాకా ఎడ్యుకేషన్ అక్కడి దాకా ఇంకా వెళ్ళలే కాబట్టి వాళ్ళకి ఇంకా తెలియదు పూర్తి స్థాయిలో. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాల్లో ఇంకా కులాల ప్రస్తావన వాళ్ళలో బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగానే ఆలోచిస్తారు. కాబట్టి మనం ఇప్పటికైనా ఫస్ట్ ఆర్థికంగా ఎదిగి ఈ కులాలకు, మతాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్ప చాలా తొందరగా దీనివల్ల మార్పు కనిపిస్తుంది, సమానత్వం అనేది కనిపిస్తుంది. కాబట్టి అట్లా చేయాలని, అట్లా చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.